వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నారాయణపేట జిల్లా గుండుమాల్ గ్రామానికి చెందిన యువ నాయకుడు, ఏకే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఏకే స్పోర్ట్స్ అకాడమీ ఫౌండర్ గొల్ల అంజయ్య యాదవ్ గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందించేందుకు తన సొంత నిధులతో కోచింగ్ సెంటర్ భవనం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కోచింగ్ కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి అధిక ఖర్చులు భరించలేక తమ లక్ష్యాలను చేరుకోలేకపోతున్న పరిస్థితులను గుర్తించిన ఆయన ఈ కోచింగ్ సెంటర్ ద్వారా వారికి సహాయం చేయాలని సంకల్పించారు. ఈ భవనం సుమారు 2400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడుతుంది. ఇందులో ఒకేసారి 100 నుండి 200 మంది విద్యార్థులు తరగతులు వినేందుకు 2 పెద్ద హాల్స్, ఒక ఆఫీస్ గది ఏర్పాటు చేయనున్నారు. అదనంగా విద్యార్థుల కోసం మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్యూన్ ఉద్యోగం నుండి IAS స్థాయి వరకు వివిధ పోటీ పరీక్షలకు హైదరాబాద్ నుండి నిపుణులను రప్పించి శిక్షణ ఇవ్వడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ కోచింగ్ పూర్తిగా ఉచితంగా అందించబడుతుందని, విద్యార్థులు ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదని అంజయ్య యాదవ్ తెలిపారు. ఈ నిర్మాణ పనులను 3 నెలల్లోనే పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరంలోనే కోచింగ్ తరగతులను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. TG24 టీవీ ప్రేక్షకులకు మరియు సమస్త ప్రజానీకానికి నా యొక్క నమస్సుమాంజలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి భూమి పూజ చేయడం జరిగింది. అదేంటంటే నిరుద్యోగులకు దృష్టిలో పెట్టుకొని మన సరౌండింగ్స్లో ఉండే కొంతమందికైనా మనం ఒక జాబ్ ఆపర్చునిటీని క్రియేట్ చేసే విధంగా మనం అడుగులేస్తున్న తరుణంలో మనం ఏం చేయొచ్చు అనేది ఆలోచన చేస్తున్న టైంలో మనకు వచ్చిన ఒక థాట్ ఏంటంటే, చాలామంది పూర్ స్టూడెంట్స్ వారి ఆర్థిక స్థితిగతులను బేస్ చేసుకొని వాళ్ళు వెళ్ళి కోచింగ్ తీసుకొని జాబ్ కొట్టగలిగేటంత స్ట్రెంత్ లేని వాళ్ళు చాలామంది ఇక్కడే ఆగిపోయి వాళ్ళ జీవితాలను వేరే దారి మళ్ళిస్తున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ మనం ఒక కోచింగ్ ఇక్కడే ఇప్పించగలిగితే వాళ్ళు ఆ కోచింగ్ తీసుకొని వాళ్ళ టాలెంట్ని బేస్ చేసుకొని ఎక్కడ వాళ్ళు జాబ్ సంపాదించగలిగితే ఆ విధంగా గవర్నమెంట్ జాబ్ని చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని సెట్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఏకే స్టడీ సర్కిల్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏకే స్టడీ సర్కిల్కి భూమి పూజ చేయడం జరిగింది. గుండుమాల్ గ్రామం మరియు మండలం నారాయణపేట జిల్లాలో ఈరోజు ఏకే టౌన్షిప్ అనే వెంచర్లో ఏకే స్టడీ సర్కిల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అది స్టార్ట్ చేసి దాంట్లో ఆల్మోస్ట్ మనము 150 నుంచి 200 స్టూడెంట్స్ని ఎట్ ఏ టైం మనం కోచింగ్ ఇచ్చే విధంగా మనం ఆ స్టడీ సర్కిల్ని తెలియజేద్దాం. దాదాపు 2 హాల్స్ నిర్మించి 2400 SFTతో 2 హాల్స్ నిర్మించి ఆ హాల్స్లలో మనం స్టూడెంట్స్కి ఎట్ ఏ టైం మనం 2 సైడ్స్ క్లాసెస్ చెప్తూ దాదాపు 300 మెంబర్స్ టు 400 మెంబర్స్ వరకు మనం కోచింగ్ ఇప్పించే విధంగా ఒక్కొక్క బ్యాచ్కి మనం ప్లాన్ చేస్తున్నాం. మరియు దీంతోపాటు వాళ్ళకి స్టడీతో పాటు కానిస్టేబుల్ కానీ, SI కానీ, ఇట్లా ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టేట్స్ జాబ్ కానీ, సెంట్రల్ జాబ్స్ కానీ వాళ్ళకి ఈవెంట్స్కి ఒక గ్రౌండ్ కావాలి కాబట్టి దానికి పక్కనే ఒక గ్రౌండ్ కూడా మనం తయారు చేయడం జరుగుతుంది. ఆ గ్రౌండ్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పటికే మనం ఏకే స్పోర్ట్స్ అకాడమీ త్రూ వాలీబాల్ గ్రౌండ్ తయారు చేసి దాంట్లో నుంచి మన స్టూడెంట్స్, రూరల్లో ఉండే స్టూడెంట్స్, పూర్ పీపుల్ యొక్క వాళ్ళ పేర్లు చాలా పూర్ ఉండే వాళ్ళ స్టూడెంట్స్ ఇప్పటికీ నేషనల్స్ ఆడడం జరిగింది మన ఏకే స్పోర్ట్స్ అకాడమీ నుంచి. సో ఏకే స్పోర్ట్స్ అకాడమీ అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన అకాడమీగా పేరు పొందింది. సో దాంట్లో భాగంగానే ఈ విధంగా మనం అడుగులేస్తూ మన సొంత ఖర్చులతో ఎవ్వరి డబ్బులు లేకుండా ఫ్రీ కోచింగ్ సెంటర్ని మనం ఇవాళ రోజు భూమి పూజ చేయడం జరిగింది. దానికి రేపటి నాడు దాతలు ఎవరైనా సహకరించి మన స్పోర్ట్స్ అకాడమీ కన్స్ట్రక్షన్కి కానీ, లేకపోతే మన కోచింగ్ సెంటర్ అభివృద్ధికి కానీ, లేకపోతే కోచింగ్ సెంటర్ ముందుకెళ్ళడానికి కానీ సో సహాయం చేయదలిచిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సహాయం చేయొచ్చు. సో వారికి సంబంధించిన లింకులు కూడా మనం ఇస్తాము. నెక్స్ట్ మన అకాడమీ నేమ్తో కానీ మన స్పోర్ట్స్ ఏకే స్టడీ సర్కిల్ తరఫున కానీ మనకి డీటెయిల్స్ అన్నీ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే కూడా మీరు స్వచ్ఛందంగా చేయొచ్చు. సో
సో స్టూడెంట్స్ దగ్గర ₹1 కూడా మనం ఛార్జ్ చేయకుండా మనం కోచింగ్ అప్ టు ప్యూన్ ఎగ్జామ్ టు సివిల్స్ వరకు ప్రిపేర్ అయ్యే విధంగా మనం ఈ కోచింగ్ సెంటర్ని తీర్చిదిద్దుతున్నాము. స్టాఫ్ని హైదరాబాద్ నుంచి రిక్రూట్ చేసుకొని పెద్ద ఎత్తున మనం ఈ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాము. దీనికి మీ అందరి ఆశీస్సులు కావాలని చెప్పేసి నేను ఈ 3T మన 24 TG24 ఛానల్ నుంచి మీకు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. సో మీ అందరి సహకారం నాకు ఎల్లప్పుడూ ఉండాలి, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మీ అందరి ఆశీర్వాదం సహకారం నాకు ఎల్లప్పుడూ ఉంటుంది. నేను ఇదే విధంగా నేను నాకు సాధ్యమైనంతలో నాకు ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైన వేలో నేను మీకు సహాయపడడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఈ విధంగా నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు TG24 TV వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.